శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగంలో ప్రమాదం జరిగి 8 మంది చిక్కుకుపోయారు. వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దాదాపు 3 ఏళ్ల విరామం తర్వాత ప్రారంభమైన పనుల్లో 4వ రోజే ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఈ ప్రాజెక్ట్ నిర్మాణం 42 ఏళ్ల కిందటే ఆలోచన. కానీ 20 ఏళ్ల కిందట స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి నిధులు అమలుతో పనులు జరుగుతున్నాయి. అసలు ఈ ప్రాజెక్టుకు చరిత్ర ఏంటి? దాదాపు 44 కిలోమీటర్ల మేర ఎందుకు సొరంగం తవ్వుతున్నారు? ఈ ప్రాజెక్టు ఏ ప్రాంతాలకు ఉపయోగం? ఇన్ని సంవత్సరాలుగా ఎందుకు సాగుతుంది? ఒక్కసారి చూద్దాం. ఈ శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నల్కు దాదాపు 4 దశాబ్దాల కిందటే బీజం పడింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి అధ్యాయానికి 1978లో అప్పటి సీఎం చెన్నారెడ్డి నిపుణులతో కలిసి కమిటీ వేశారు. సర్వే చేసి సొరంగం ద్వారా నీటిని తరలించాలని కమిటీ తొలిసారిగా సూచన చేసింది. 1980లో అక్కమ్మ బీలం వద్ద సొరంగం నిర్మాణానికి నాటి ముఖ్యమంత్రి అంజయ్య శంకుస్థాపన చేశారు. ప్రాజెక్టుకు ఆనాటి ప్రభుత్వం 3 కోట్ల రూపాయలు కేటాయించింది. 1983 మే నెలలో ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఎడమగట్టు కాలువ, కుడిగట్టు కాలువకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత 1995లో సొరంగం నిర్మాణం ఆలస్యమవుతుందని భావించి ప్రత్యామ్నాయంగా నల్గొండ జిల్లా పుట్టగండి నుంచి ఎత్తిపోతల పథకం ప్రతిపాదించి చేపట్టింది ఆనాటి ప్రభుత్వం. దీనికి ఎలిమినేటి మాధవరెడ్డి ఎత్తిపోతల పథకంగా పేరు పెట్టి పుట్టగండి నుంచి నీటిని తరలించడంతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాకు సాగు, తాగునీటితో పాటు హైదరాబాద్ తాగునీటి అవసరాలకు నీటిని అందిస్తున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రాజెక్టుకు ప్రత్యామ్నాయంగా ఈ ప్రాజెక్టును నిర్మించినప్పటికీ సొరంగం నిర్మిస్తేనే శాశ్వత పరిష్కారం దక్కుతుందనే వాదన దశాబ్దాలుగా ఉంది. దీనికి తగ్గట్టుగానే 2005లో ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఎస్ఎల్బీసీ సొరంగం ప్రాజెక్ట్ పనులను 2005 ఆగస్టులో 2813 కోట్ల నిధులతో చేపట్టేందుకు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదం ఇచ్చింది. ప్రాజెక్టుకు అప్పటి నుంచి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి శంకుస్థాపన చేయగా 2007లో నిర్మాణ పనులు స్టార్ట్ అయ్యాయి. ఇందులో 43.93 కిలోమీటర్ల సొరంగం మార్గం నిర్మించడం ఇంపార్టెంట్. అయితే టనల్ బోరింగ్ మిషన్ ప్రాజెక్ట్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టులో 2 చోట్ల సొరంగాలు, హెడ్ రెగ్యులేటర్, 2 లింక్ కెనల్స్, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు సహా మరికొన్ని పనులు పెండింగ్ లో ఉన్నాయి. శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువన మొదటి సొరంగం అంటే టనల్ 1 9.2 మీటర్ల వ్యాసంతో 43.93 కిలోమీటర్లు నిర్మించాలి. ఇందులో 34.37 కిలోమీటర్లు మాత్రమే పూర్తయింది. ఇప్పటి వరకు కూడా 2 వైపుల నుంచి అంటే ఇన్లెట్, అవుట్లెట్ వైపు నుంచి పనులు చేసుకుంటూ వచ్చారు. నాగర్ కర్నూలు జిల్లాలోని అమరాబాద్ మండలం దోమలపెంట వద్ద పనులు చేపట్టి అచ్చంపేట్ మండలం మన్నేవారిపల్లి వద్ద టనల్ పనులు పూర్తి చేయాలి. అంటే ఇంకా 9.56 కిలోమీటర్ల టనల్ నిర్మించాల్సి ఉంది. ఇక ఆ ప్రాజెక్టులోని మరో సొరంగం అంటే టనల్ 2. దీని 8.75 మీటర్ల వ్యాసంతో 7.13 కిలోమీటర్ల నిర్మాణం పూర్తయింది. ఇది నల్గొండ జిల్లా చందంపేట్ మండలం తెల్ దేవరపల్లి నుంచి నేరేడుగొమ్మ వరకు ఉంది. ఇందులో భాగంగా డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, పెండ్లిపాకాల, ఉదయ సముద్రం రిజర్వాయర్ నిర్మించాల్సి ఉంది. ఈ ఎస్ఎల్బీసీ టనల్ ప్రాజెక్ట్ ద్వారా సుమారు 30 టీఎంసీల నీటిని కృష్ణానది నుంచి తరలించాలనేది కాంగ్రెస్ ప్లాన్. 2010 నాటికే పనులు పూర్తి కావాలి, కానీ 52% పనులు మాత్రమే పూర్తయ్యాయి. ఆ తర్వాత గత 10.5 ఏళ్లలో 23% పనులు పూర్తయ్యాయి. ఇక్కడ మరో విషయం ఏంటంటే ఈ ప్రాజెక్ట్ నుంచి నీటిని తరలించే ప్రాంతం పూర్తిగా నల్లమల్ల అటవీ ప్రాంతం. పర్యావరణ నిబంధనల మేరకు ఓపెన్ కాలువ తవ్వి పనులు చేయాలంటే కష్టమైన పని. అనుమతులు లభించే పరిస్థితి లేదు. దీనికి తోడుగా గ్రావిటీ దృష్ట్యా కూడా టనల్ ద్వారా నీటిని తరలించాలనేది ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న ప్రతిపాదన. ఈ ప్రాజెక్ట్ ప్రతిపాదన రూట్ లో వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఉంది. దీనివల్ల అటవీ వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి ఎలాంటి ఆటంకం లేకుండా పనులు చేసుకోవచ్చని కేంద్రం పర్యావరణ శాఖ గతంలో అనుమతులు ఇచ్చింది. కానీ ప్రభుత్వాల మార్పు, నిధులు, ఇతర కారణాల వల్ల ప్రాజెక్ట్ పనులు 6 సార్లు వాయిదా పడ్డాయి. ప్రస్తుతం 2026 జూన్ లోపు పూర్తి చేయాలని కాంగ్రెస్ సర్కార్ భావించింది. కానీ ఇన్లైట్ వైపు టర్నల్ నుంచి పెద్ద ఎత్తున సీపేజ్ అంటే ఊట వస్తూ ఉండడంతో పనులు చేపట్టడం ఇబ్బందికరంగా మారింది. డీ వాటరింగ్, డీస్టేలింగ్ చేసుకుంటూ పనులు చేయాల్సిన పరిస్థితి. ప్రాజెక్టులో సీపేజీని నియంత్రించడం చాలా కష్టం. ముఖ్యంగా శ్రీశైలం ప్రాజెక్ట్ సమీపంలో జరుగుతున్న పనుల్లో ఊట భారీగా ఉంటుంది. ఆ నీటిని తోడిపోస్తూ పనులు చేయడం సవాలే. పెచ్చులూడి పడకుండా రింగులు ఏర్పాటు చేసి సిమెంట్ పూత పోస్తూ పనులు చేయాలి. అయితే ప్రాజెక్టుకు అవసరమైన టనల్ బోరింగ్ మిషన్ పలుమార్లు పాడయింది. నిధుల సమస్య కూడా ఉంది. విద్యుత్ బిల్లులు చెల్లింపులు సక్రమంగా జరగలేదు. అటు నిర్మాణ సంస్థ, ఇటు ప్రభుత్వం ఇద్దరి వద్ద నిధుల సమస్యతో పనులపై తీవ్ర ప్రభావం పడింది. అలాగే షేర్ ట్రీట్మెంట్ కోసం 1.5 ఏళ్ల పాటు పనులు ఆగిపోయాయి. ఈ ఎస్ఎల్బీసీ ప్రాజెక్టుకు ఇప్పటి వరకు 2647 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రాజెక్ట్ అంచనా మరోసారి కూడా పెంచింది. 2017లో 3152 కోట్లకు అంచనా వ్యయం పెరగగా
దాన్ని 4,637 కోట్ల రూపాయలకు పెంచింది. దీన్ని నీటిపారుదల శాఖ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ అనిల్ కుమార్ సారథ్యంలో ప్రభుత్వం ఓ కమిటీ వేసింది. దీంతో తిరిగి ప్రాజెక్ట్ పనులు ప్రారంభించాలంటే సీపేజ్ నివారణ, బోరింగ్ మిషన్, బేరింగ్లు ఏర్పాటు చేయాల్సి ఉందని కమిటీ భావించింది. ఇందుకు ముందస్తుగా 50 కోట్ల రూపాయలను నిర్మాణం సంస్థకు కేటాయించేందుకు ప్రతిపాదించింది. ఈ మేరకు నిధులు విడుదల చేసింది. అలాగే 2024-25 బడ్జెట్లో 800 కోట్ల రూపాయలు ప్రభుత్వం కేటాయించింది. దీంతో పనులు ప్రారంభమైంది. ఇప్పుడున్న ప్రణాళిక ప్రకారం నెలకు 300 మీటర్ల చొప్పున టనల్ తవ్వాలి. కానీ టనల్ లోపల పని చేయడం అంతే చావుతో చెలగాటం ఆడమే. ఎందుకంటే లోపలికి వెళ్తున్న కొద్దీ సరైన వెలుతురు, సరిపడా గాలి ఉండదు. మరో విషయం ఏంటంటే సొరంగం నిర్మాణం మార్గంలో భూమి లూజ్ గా ఉండే ప్రాంతాన్ని రాడర్ సాయంతో గుర్తిస్తూ ముందుకు వెళ్ళాలి. సొరంగం లోపల కూలిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. టనల్ మిషన్ నడుస్తున్న సమయంలో పెద్ద శబ్దం వస్తుంది. శబ్దాన్ని గ్రహించే వాతావరణం అక్కడ ఉండదు. అది చెవులు, మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అందుకు తగ్గట్టుగా జర్మన్ పరికరాలు ఏర్పాటు చేసి పెట్టుకోవాలి. సాధారణంగా ప్రతి 500 మీటర్లకు ఒక రక్షణ ఛాంబరు ఏర్పాటు చేసి గాలి, వెలుతురు వచ్చేలాగా చేయాలి. కానీ ఈ ప్రాజెక్టులో అవి ఏర్పాటు చేయలేదు. ఏళ్లుగా పనులు నడుస్తూ ఉన్నందున కొన్ని వాయువులు కూడా ఏర్పడతాయి. ఊపిరి ఆడని పరిస్థితి తలెత్తుతుంది. బయట నుంచి ఎప్పటికప్పుడు గాలిని పంపిస్తూ ఉండాలి. ఇలాంటి జాగ్రత్తలు లేకుండా కార్మికులను లోపలికి పంపించారు. 8 మంది చిక్కుకుపోవడానికి కారణమైంది కాంగ్రెస్ ప్రభుత్వం.